ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీ ఎదుటికి రావటానికి కారణము ఏమిటంటే, ఈ క్రీస్తుకి రాక అతి సమీపంగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ముఖ్యముగా మరి ఈరోజు ఈ భూమి యందు, ఈ భూలోకములో మానవాళి అని మనుషులుగా ప్రపంచవ్యాప్తంగా వీరు మనుషులు అనేవారు ఎంత దూరం అయితే ఉన్నారో వారందరూ కూడా మరి ప్రభువైన యేసు క్రీస్తు స్వరూపమందే ఉన్నారు. కనుక ఈరోజు మీకు కొన్ని మాటలు మరుగై ఉన్న రహస్యములు మీతో పంచుకోవాలని, దేవునికి మానవుల పట్ల ఉన్న ఆ ప్రేమని మీకు తెలియపరచాలని నేను ఈ రీతిగా మీ ఎదుటికి రావటం జరిగింది. అయితే ఈ యొక్క కౌంటర్, ఈ యొక్క ఉపదేశం మరి ఎవరికయ్యా అంటే లోకస్తులకిని, మరి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారికిని. మరి ఏమిటి కారణం, హేతువేమిటి అని అడిగినట్లయితే, ఈ రాధా మనోహర దాసు కావచ్చు, కరుణాకర సుగుణ, బోకర లలిత కుమారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. మరి లోకములో మనం ప్రేమించేవారు ఉన్నారు, మనల్ని ప్రేమించేవారు ఉన్నారు, కానీ మన కొరకు ప్రాణం ఇచ్చేవారు ఒక్కడనూ లేడు. మనం ఎంతగా ప్రేమిస్తున్నామో, మరి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మరి మరణము అనేది మనుషులందరి మీదకి వస్తుంది, కానీ ప్రాణము పెట్టినంతగా ఎవరు ప్రేమిస్తున్నారు? అయితే ఈరోజు ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, ఇంకా మరి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా అడగవచ్చు, వీరితో మనకేం అవసరం లేదు, వీరితో మనకి అవసరమా అంటే అనవసరం అని అనుకోవచ్చు. కానీ మనము కూడా ఒకప్పుడు వీరి వల్లే దేవుడు అంటే భయము లేకుండా అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలైనా లోకస్తులైనా, మరి ఈరోజు నేను చెప్పబోతున్న దేవుని యొక్క వాక్యములో నుండి ముందుగా ఒక రెఫరెన్స్ని మీ వద్దకి తీసుకొస్తాను, మీ దృష్టికి. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో, ఆ 2వ భాగములో ఇలాగ రాయబడి ఉంది: లోకమందు దేవుడు లేడనియు, మరి క్రీస్తుకి దూరస్తులై ఉండిన వారు కలరు. లోకమందు దేవుడు లేకపోవటం ఏంటి? లోకమందు దేవుడు లేనివారిగా ఉండటం ఏమిటి అని అడిగారా? అయితే లోకమందు, ఈ లోకములో అనేక రకాలైన మరి అధికార పరంగా ఉన్నవారు ఉన్నారు. అయితే అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఈ రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, ఇంకా అంధకారం అనే చీకటిలో కూర్చొని
నిజమైన వెలుగు దగ్గరికి రాకుండా మరి చీకటనే వెలుగని భ్రమపడుతున్నవారు ఈ రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, బోకరైన లలిత కుమారు, ఇంకా స్వామీజీలు, బాబాలు చాలామంది ఇంకా ఆ చీకటిలోనే ఉండిపోయారు. అలాగనే ఐగుప్తు దేశము నుండి పూర్వీకులు మరి ఈ మానవ జాతి అంతా కూడా మరి ఎవరి నుండి సృష్టింపబడి ఉంది అంటే సందేహమేమీ లేదండి, ప్రభువుని యేసుక్రీస్తు వారి నుండే మనుషులందరూ కూడా నిర్మాణం చేయబడ్డారు. కానీ కాలక్రమంలో మనుషులందరూ కూడా మార్గం తప్పిపోయిన కారణాన్ని బట్టి భగవంతుణ్ణి, సృష్టికర్తని, ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎరగని ప్రజలుగా కాలక్రమంలో మారిపోయారు. మారిపోయిన ఈ కారణాన్ని బట్టి, ఈ యోతువుని బట్టి ఈరోజు సభ్య సమాజంలో ఉన్న చాలా వరకు మరి యేసు ప్రభు వారిని తెలుసుకుంటున్నారు. తెలుసుకోవటమే కాకుండా మరి వారికి తెలిసిన పరిధిలో యేసు ప్రభు వారి యొక్క నామమును ఊరేగిస్తూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా గమనించండి, ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాస్తో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మూర్ఖ శిఖామణులతో, మూర్ఖత్తులతో మనకేం అవసరం లేదు కదా, అనవసరం కదా అని అడగవచ్చు. కానీ గతంలో మన జీవితం కూడా అలాగనే ఉంది. ఒకరితో ఎందుకు ఏమండి, నా జీవితం కూడా అలాగనే ఉందండి. నా జీవితం కూడా ఇప్పుడు మనం చూస్తున్న మన తరంలో ఈ రాధా మనోహర దాసు ఇంకా అజ్ఞానమనే, అంధకారమనే చీకటిలో కూర్చున్నారు. ఇంకా చాలామంది ఈ ప్రజలు అజ్ఞానులు. వారితో పోల్చుకుంటే మనం చాలా బెస్ట్ అనుకుంటున్నాం. కానీ క్రీస్తు మన హృదయంలోకి రానప్పుడు మనము కూడా ఇలాంటి మూర్ఖులు ఎలాగైతే ఉన్నారో వారికంటే 100 రెట్లు మనము కూడా అదే మూర్ఖ. లోకమందు దేవుడు లేడు అని క్రీస్తుకి దూరస్తులుగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ఉన్నారో వారిలో నుండి మనము వచ్చిన వారిమే. పూర్వము ఏమండి, పూర్వకాలాలలో చూసుకుంటే మరి హైందవ భారతదేశం ఎక్కడో ఒక మూలలో ఉన్నప్పుడు, ఇంకా ఈ యొక్క భారతదేశం అసలుకి తెలియని పరిధిలో, తెలియని నేపథ్యములో ఉన్నప్పుడు, దానికి ముందు ఈ మానవ సృష్టి మరి ఎలాగ చేయబడి ఉంది? మరి కల్పితాలు, పుక్కెడ పురాణాలు, అనేక రకాలైన మరి స్టోరీస్ ఉన్నాయి. 18 పురాణాలలో ఉన్న మరి భారతదేశం సారాంశము అని చెప్పి చెప్పుకుంటున్నాం. మరి పూర్వకాలాలలో మరి భారతదేశంలో ఉన్న ఆ యొక్క క్రమాలన్నీ కూడా పెడితే ఈరోజు అమ్మమ్మలు, నానమ్మలు ఉండేవారు కాదు. ఈరోజు మరి విర్రయీగుతున్న ఈ యొక్క
మూర్ఖ శకామని మూర్ఖ ఉండేవారు కూడా కాదు. ఎందుకు? భరత చనిపోతే భరతతో పాటు భార్య కూడా మరి సజీవ దహనం చేయబడుతున్న రోజులు పూర్వకాలాలలో. అలాంటి మూఢ ఆచారాలన్నీ తొలగించి దేవుని నమ్ముకున్న ప్రజలు, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రజలు ఈ మూఢ ఆచారాలని భారతదేశంలో నుండి తొలగించి సభ్యత సంస్కారాలని మరి వారు తెలియపరిచారు. లేని కారణంలో ఈరోజు మానవుని యొక్క మనుగడ అంతరించిపోయేది. భారతదేశంలో ఉన్న పూర్వకాలాలలో ఉన్న ఆ మూఢ ఆచారాలు అలాగనే కొనసాగినట్లయితే, సతీ సగమనము అలాగనే కొనసాగినట్లయితే ఈరోజు నీవు నేను ఉండేవారిని కాదు. ఈరోజు నా పాయింట్ ఏంటంటే, వీరు ఎలాగైతే రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, కరుణాకర సుగుణ ఎలాంటి మూర్ఖులతో పోల్చుకుంటే మనం చాలా బెస్ట్ అనుకుంటున్నాం. కానీ క్రీస్తుకి దూరస్తులమై ఉన్నప్పుడు వీరికంటే 100 రెట్లు మనము కూడా మూర్ఖత్వములోనే ఉన్నాం. కానీ మనము క్రీస్తుకి దూరస్తులై ఉన్నాం. కానీ క్రీస్తు యేసు ప్రేమ, ఆయన త్యాగము, ఆయన యొక్క రక్తము, ఆయనే భగవంతుడు, దేవుడు, రక్షకుడు, లోక రక్షకుడని గుర్తించినప్పుడు ఆయన మనల్ని ఆయన యొక్క ఎలుగు ద్వారాగా మన మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఈరోజు ఈ మూర్ఖుల కంటే మనము చాలా బెస్ట్. ఎవరిని బట్టి? క్రీస్తు యేసుని బట్టి, ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమును బట్టి మనము చాలా బెస్ట్ అని అంటమే కాదు, ఈనాడు అనేక సాక్ష్యాలు చూస్తున్నాం. ఏమండి, నిన్ను నన్ను ఆయన వెలుగు ద్వారాగా ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలోనేమో మనము లోకమందు దేవుడు లేడని క్రీస్తుకి దూరస్తులై ఉన్నాం. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో మనము క్రీస్తుకి దగ్గరగా, ఆయన ప్రేమ ద్వారాగా, ఆయన వెలుగు ద్వారాగా మనమందరమే పడటమే కాదు, మనమందరమే ఆయన వెలుగు ద్వారాగా వెలిగించబడటమే కాకుండా వెలిగించబడిన మనము అనేక ప్రజలని సాతాను కమండ హస్తకాలలో ఉన్న ఇలాంటి రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, కరుణాకర సుగుణ ఇంకా చాలామంది మూర్ఖ శకామణులందరి కోసము మనము పోరాడుతున్నాం. మరి క్రైస్తవము పుట్టింది ఇలాంటి మూర్ఖత్తులని వెలిగించడానికి, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఇలాంటి మూర్ఖుల మనోనేత్రాలు వెలిగించడానికనే మనము ఉన్నాం. నేను పుట్టింది కూడా ఇలాంటి మూర్ఖులని వెలిగించడానికని. లోకమందు దేవుడు లేడని ఈ యొక్క మూర్ఖులు అనుకుంటున్నారు. ఈ మూర్ఖులు క్రీస్తుకి దూరస్తులై ఉన్నారు. కనుక ఇలాంటి మూర్ఖులందరినీ కూడా సరిచేసి వీరు అందరి మనోనేత్రాలు క్రీస్తు యేసు రక్తము ద్వారాగా వెలిగించడానికనే కంకణం కట్టుకొని ఈరోజు ఏసే శ్వాసగా, ఏసే ఊపిరిగా, ఆయనే ధ్యేయంగా, ఆయన మాటలే శ్వాసగా బ్రతుకుతున్నాం. ఈనాడు ఇలాంటి మూర్ఖులు ప్రలోభాలు పలుకుతూ కామెంట్లు పెడుతున్నా అప్పటికి వారి మాటలు పట్టించుకోకుండా వారి కోసము కూడా విజ్ఞాపన చేస్తున్న వాడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని కరాఖండిగా, ఆయన నమ్ముకున్న బిడ్డలని కరాఖండిగా నేను తెలియజేస్తూ, ఇలాంటి మూర్ఖులు మరి దేవుని చెంతకు నడిస్తే, గతంలో మనము కూడా అలాంటి దోవలో ఉన్నప్పుడు మనము కూడా వారి కంటే 100 రెట్లు మూర్ఖత్వములోనే ఉన్నాం. గనుక మనం ఎలాగైతే శుద్ధ సువర్ణంగా క్రీస్తు యేసు రక్తమును బట్టి మార్పు చెందామో అలాగనే వారు కూడా
మారే కాలము, ప్రభువారిని తెలుసుకునే కాలము, ప్రభువారిని గుర్తించే ఆ యొక్క గడియలు ఆసన్నమయ్యాయి. ప్రతివారు ఆయన ఎదుట వంగాలి గనుక గమనించి ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి. మీ అందరికీ నీ సమాధానము అనుగ్రహింపబడును గాక. ఇలాంటి మూర్ఖుల కోసము విజ్ఞాపన చేద్దాం. విజ్ఞాపన చేయటమే గాక మన ముందున్న వారు మన కోసం విజ్ఞాపన చేశారు, ప్రార్థించారు, మనము పట్టబడ్డాం. అలాగనే ఈ తరములో మన నిమిత్తము మన కోసము ప్రార్థించిన వారు ఎంతోమంది మనకు ముందున్నారు. అలాగనే మనకి ఈ తరములో ఉన్న ఇలాంటి మూర్ఖులు నిమిత్తం మనము కూడా విజ్ఞాపన చేసినట్లయితే తప్పకుండా వారు కూడా మారతారు, తెలుసుకుంటారు. క్రీస్తు యేసు సొంత రక్షకుడిగా వారు కూడా అంగీకరిస్తారు. వారి యొక్క మనోనేత్రాలు వెలిగించడమే కాక అనేకులు వీరి ద్వారా మరి భగవంతుని, క్రీస్తు యేసుని, యేసు ప్రభు వారిని, దేవుణ్ణి గుర్తిస్తారు అని నేను విశ్వసిస్తూ ఈ మాటలు ఇంతటితో ఇలాంటి మూర్ఖులకే ఇలా కౌంటర్ తెలుసుకోవాలని ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట వీరు కూడా పట్టబడుదురుగా కాని ప్రాణం చేస్తూ యేసు నామంలోనే వీరి హృదయ మనోనేత్రాలు వెలిగించబడునుగాక.